అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడి కుదురు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరులు బుధవారం పెండు నిర్వహిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటీకరించే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. జీవో 396ను రద్దు చేయాలని, రద్దు చేసిన దస్తావేజు లేఖర్ల లైసెన్సులను పునరుద్ధరించాలని కోరారు. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న దస్తావేజు లేఖర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. తరతరాలుగా ప్రజలకు ఎలాంటి వివాదాలు లేకుండా రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తున్నామని పేర్కొన్న లేఖర్లు జీవో 396 అమల్లోకి వస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం, సమయం వృధా కావడంతో పాటుగా ప్రజలపైన అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిగణలోకి తీసుకుని జీవో 396ను రద్దు చేయాలని వారు కోరారు. ఇక ఈ అంశంపైన దస్తావేజు లేఖర్ల అభిప్రాయాలను మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి బాబీ అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మామిడి కుదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంతో ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. ఇక్కడ గత 3 రోజుల నుండి దస్తావేజుల లేఖర్ల సమస్యలపై పెండౌన్ అనే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం గురించి ఇక్కడ ఉన్నటువంటి దస్తావేజు లేఖర్లను అడిగి సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 396 జీవో నెంబర్ మీకు ఎలాంటి ఇబ్బంది తలెత్తాయని మీరు అనుకుంటున్నారు? 396 జీవో వల్ల మా యొక్క దస్తావేజు లేఖల యొక్క వృత్తి కొద్దిగా మేము దెబ్బతింటాం. తర్వాత ఈ 300 జీవో పెట్టడం వల్ల లోకల్గా ఉన్న రైతులకి కొంచెం కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. పూర్వం ఉన్న విధానం అయితే రైతులు భూములు కొనుక్కున్న వెంటనే మా దగ్గరికి వచ్చి ఆ డాక్యుమెంట్ మాకు చూపిస్తే ఆ డాక్యుమెంట్స్ ప్రకారం ఎవరెవరో సంతకాలు పెట్టాలి, డాక్యుమెంట్ ఆన్లైన్లో ఎవరి రికార్డులో వెబ్ రికార్డులో ఎవరి పేరు ఉంది, దీని మీద అప్పులు ఉన్నాయా, ఇవన్నీ మేము వెరిఫికేషన్ చేసి భూమి మీదకి వెళ్ళి భూమి కొలిసి ఏ నెంబర్లో ఎంత భూమి ఉందో అన్నీ వెరిఫికేషన్ చేసి మేము వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా ఫీజు తీసుకుని అన్ని కార్యక్రమాలు పూర్తి వాళ్ళతో పక్కాగా రిజిస్టర్ చేసి ఇచ్చేవాళ్ళం. ఇది పెట్టడం వల్ల ప్రైవేటీకరణ ఈ 396 జీవో పెట్టడం వల్ల ఇవన్నీ కూడా ఒక కంప్యూటర్ సిస్టంలో ఉంటుంది. మళ్ళీ కొలతకి వెళ్ళినాక వేరే సర్వేలను పురమాయించి వేరే వాళ్ళని పురమాయించి మళ్ళీ లీగల్ ఒపీనియన్ లాయర్ల దగ్గర పంపించి డబ్బుతో రైతులు కూడా చాలా నష్టపోతారు. అలాగే మా స్టేట్ అసోసియేషన్ వాళ్ళు చెప్పిన ప్రకారం మేము మొన్న 20వ తారీఖు దగ్గర నుంచి ఈ నెల 31వ తారీఖు 12 రోజులు శ్రమించాలని నిర్ణయించుకున్నాం. ఈ పెండౌన్ కార్యక్రమం ఎన్ని రోజులు మీరు నిర్వహిస్తారు? మా స్టేట్ అసోసియేషన్ వాళ్ళు 20వ తారీఖు దగ్గర నుంచి ఈ నెల 31వ తారీఖు 12 రోజులు చేయమని చెప్పారు. ఇవాళ 3వ రోజు. ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి డిమాండ్ మీరు ఆశిస్తున్నారండి? గతంలో మేము 5, 6 తారీఖుల్లో పెండౌన్ చేసాం 2 రోజులు. అంటే దానివల్ల స్పందన వస్తాను చూసాం. ఇంతవరకు ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క 396 జీవోని రద్దు చేయమని చెప్పి మా జిల్లా యూనియన్, స్టేట్ యూనియన్, మా లేఖర సంఘం వాళ్ళు చెప్పారు. అదే దృష్టిలో పెట్టుకుని 20వ తారీఖు నుంచి ఈ ఏళ్ళకి 3 రోజుల నుంచి ఇదే సమ్మె కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం వారి ఆదేశాలు చర్చలకు వచ్చే వరకు, ప్రభుత్వానికి మాకు చర్చలు సఫలం అయ్యే వరకు కొనసాగిస్తాం. లేకపోతే అలా కొనసాగిస్తాం. చర్చలు ఇదైతే విరమించుకుంటాం. ఏమంటే దీనివల్ల రైతులకు చాలా నష్టపోతారు. 396 జీవో వల్ల చాలా నష్టపోతారు. మేము దానికి అర్హుడే అవ్వడం, దస్తావేజ్ ఎవరి పేరున ఉంది, దానికి ఎవరో హక్కుదారులు ఎవరో, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరో, వాళ్ళకి ఉందా లేదా అడంగలు తీసుకుంటాం. మీ ఈసీ తీసుకుంటాం. ఏమంటే దానికి సంబంధించిన వాళ్ళు అడుగుతాం. మీకు ఎవరెవరు ఉన్నారు, మీ హక్కుదారులు ఎవరో, మీరు ఎవరో, మీ తాత ముత్తాత మీరు కొనుక్కున్నారా, ఎలా వచ్చిందని అన్ని వివరాలతోటి చూప మేము తీసుకుంటాం. అన్ని వివరాలు కరెక్ట్ అయితేనే మేము దస్తావేజ్ పెడతాం. మేము ఏదో బినామీగా పెట్టేసి అది ఇది చెయ్యం. అన్నీ సెట్ అయితే సెట్. అలాంటి బినామీ ఎక్కువ జరిగేది ఉంది. 396 ప్రకారం బినామీలు ఎక్కువ దొరుకుతాయి. మేము రాసినంత కరెక్ట్గా అవి దొరుకుతాయని నమ్మకం మాకు లేదు. అదే మా డిమాండ్. ఇదే అంశానికి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మీ కార్మిక నాయకులు ఏం చెప్తున్నారు? పైనుంచి దస్తావేజు నాయకులు ఉంటారు. ఇప్పుడు ఈ విధానం వల్ల మా ప్రభుత్వానికి మా వాళ్ళ నష్టమేమీ లేదు. ఆ జీవో వల్ల గవర్నమెంట్ కూడా కలిసి వచ్చేది కూడా ఏమీ లేదు. ఈ విధానం బాగా ఆలోచించి అమలు చేయకపోతే మాత్రం రైతుల ముందు ఇబ్బంది పడతారు. రెవెన్యూ రికార్డ్స్ అవి కూడా చూసి దాని వాళ్ళ అర్హులు కాదా చూసి చేసేవాళ్ళం మేము. ఆ అవగాహన అన్నది ఎవరికో కానీ రాదు. ఇది మేము ముందు నుంచి పూర్వకాలం నుంచి ఉన్నాం కాబట్టి ఎవరు దేనికి హక్కుదారు ఎవరు కాదన్నది మాకు అన్నీ తెలుసు. మేము దాన్ని బట్టి చూసి పని ముందర తీసుకెళ్ళి ఆ కార్యక్రమం చేపడతాం. ప్రభుత్వానికి మీరు ఏమి విన్నవించుకోగలరు ఈ విషయం? దీనివల్ల పాత విధానం కొనసాగమని కోరుకుంటున్నాం. ఎన్నో లక్షల మంది కుటుంబాలు ఈదిని పడకుండా చూడమంటున్నాం. ఈ పాత విధానం కొనసాగించమని అడుగుతున్నాం మేము ప్రభుత్వాన్ని. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యబాబుతో బాబీ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి.